హనుమంతుని తోకకు వేలాడే గంట గురించి అందరూ తెలుసుకోవాల్సినటువంటి విషయం. రామ భక్తుడు, భయ నివారకుడు, అభయ ప్రదాయకుడు అయిన హనుమంతుని విగ్రహం లేని ఊరు ఈ భారతదేశంలోనే లేదు. గదను పట్టుకున్న వీరాంజనేయునిగా, చేతులు జోడించి ఉన్న దాసాంజనేయునిగా, అభయముద్రతో అభయాంజనేయునిగా, రామనామ స్మరణాసక్తుడైన ప్రసన్నాంజనేయునిగా, లక్ష్మణ ప్రాణదాయకుడైన సంజీవన గిరిధారిగా వివిధ రూపాలలో దర్శనమిస్తాడు ఆంజనేయుడు. అయితే వీటన్నింటికంటే విశిష్టమైన రూపం తోకలో గంటను ధరించిన హనుమ రూపం అని పెద్దలు చెప్తారు. హనుమంతుని తోకలో ఉండే గంట వెనుక ఉన్న ఆసక్తికరమైన పురాణ కథను తెలుసుకున్న వారికి కొండంత పుణ్యం, సముద్రమంత ఆనందం. రండి హనుమంతుని వాల గంట కథను తెలుసుకుందాం. అది శ్రీరామ వనవాస ఘట్టం. తండ్రి దశరథుడు పినతల్లి కైకకి ఇచ్చిన మాట ప్రకారం తమ్ముడు భరతుని పట్టాభిషేకం కోసం అడవులకు వచ్చాడు రాముడు. తోడుగా సీతమ్మ తల్లి, నీడగా లక్ష్మణుడు. ముడుల దర్శనాలతో, ఋషిపుంగవుల దివ్యోపదేశాలతో పచ్చపచ్చని పరిసరాల్లో సాగుతున్న వనవాసంలో అనుకోని ఘటన సీతమ్మ అపహరణ. ప్రాణప్రదురాలైన భార్యను వెతుకుతూ బయలుదేరిన రామచంద్రునికి వానరుడైన సుగ్రీవుడు హనుమంతునితో స్నేహం కుదిరింది. వానరరాజుగా అన్నస్థానంలో కూర్చున్న సుగ్రీవుడు సీతమ్మ జాడ కనిపెట్టడానికి నలుదిక్కులకు వానరుల్ని పంపాడు. రావణలంకలో ఉన్న అమ్మ జాడను హనుమన్న కనిపెట్టాడు. యుద్ధం తప్ప వేరే మార్గం లేదని నిర్ణయించిన రాముడు కపి సైన్యాన్ని బల్లూక పటాలంతో జతకూర్చాడు. ఇద్దరు మానవుల కోసం యుద్ధానికి సిద్ధపడ్డాయి కోతులు, ఎలుగుబంట్లు. యుద్ధం అంటే విహారయాత్ర కాదు కదా. ఓరాహోరి పోరాటంలో నెగ్గేదెవరో, నేలకూలేదెవరో ఎవరికి తెలుసు, ఒక్క భగవంతునికి తప్ప. రాక్షసులతో రణానికి తరలి వెళ్తున్న తమ వాళ్ళను కడసారిగా కనుల నిండుగా చూసుకుంటున్నాయి వానర కుటుంబాలు. ఒకవైపు స్వామి కార్యం, మరొక వైపు పేగుబంధం. ఈ రెండింటి నడుమ జరుగుతున్న ఘర్షణలో స్వామి కార్యానికే పూనుకున్నారు వానర వీరులు. కన్నీళ్లు కారుతున్న విజయోస్తు దిగ్విజయోస్తు అని అంటున్నారు కుటుంబ సభ్యులు. ఈ దృశ్యాన్ని చూసిన రాముడు కదిలిపోయాడు, కరిగిపోయాడు. తన కన్నులలోని చెమ్మను కనిపించనీయకుండా జాగ్రత్త పడ్డాడు. తుది వీడుకోళ్లు ముగిశాయి. సైన్యం సర్వసన్నద్ధంగా ఉంది. అప్పుడు లేచాడు రాముడు. ఓ వానరులారా, ప్రాణాస్పదులైన మీ బిడ్డలను, భర్తలను, సోదరులను, బంధువులను నా కోసం, నా స్వార్థం కోసం జరగబోయే యుద్ధానికి పంపిస్తున్నారు. ఎవరి రుణాన్ని ఉంచుకోకూడదన్న వ్రతం కలిగిన వాణ్ణి కనుక ఇదే నా వాగ్దానం. యుద్ధానికి ఎంతమందిని తీసుకువెళ్తున్నానో అంతమందితోనే వెనక్కి తిరిగి వస్తాను అని అన్నాడు. జనన మరణాల చక్రాన్ని ఛేదించగలిగే ఏకైక శక్తి చక్రధారి. ఆ చక్రధారే నేడు కోదండధారి అయి వాగ్దానం చేశాడు. రామన్న అన్నమాట ఎన్నటికీ పొల్లుపోదు. తమవారు తప్పక తిరిగి వస్తారన్న ఆనందంతో జయఘోషణ చేసింది వానరజాతి. రామసేవ కోసం కదిలిన కపి సైన్యంలో సుగ్రీవుడు, ఆంజనేయుడు, అంగదుడు వంటి మహోన్నత కాయులతో పాటు సింగిలీకలు అని పిలువబడే పొట్టి పొట్టి మరుగుజ్జు కోతులు కూడా ఉన్నాయి. ఈ సింగిలీక కోతులు కేవలం 1 అడుగు ఎత్తు మాత్రమే ఉంటాయి. వాటికి ఎలాంటి ఆయుధాలు ఉండవు. పదునైన పళ్ళు, వాడి అయిన గోళ్ళు, ఇవే వాటి ఆయుధాలు. కొన్ని వందల సింగిలీకలు గుంపుగా కలిసి ఒక శత్రువుపై దాడి చేస్తాయి. పళ్ళతో కొరికి గోళ్లతో రక్కి చంపుతాయి. ఇదే వాటి యుద్ధతంత్రం. రామరావణ యుద్ధం ఘోరంగా సాగుతుంది. రామలక్ష్మణుల బాణదాటికి, కపివీరుల ప్రతాపానికి ఎందరో రాక్షస వీరులు రాలిపోయారు. రావణాసురుని కుమారులు కూడా ఎందరో ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఇక మిగిలింది ఇద్దరే, రావణుడు, కుంభకర్ణుడు. హాయిగా నిద్రపోతున్న కుంభకర్ణుడు అన్న కోసం యుద్ధరంగానికి వచ్చాడు. కుంభకర్ణుడు మహాకాయుడు. నేలపై నిలబడితే తల ఆకాశంలోకి వెళ్ళిపోతుంది. అంతటి భారీ దేహం వాడిది. విశాలమైన ఎత్తైన మహారథంలో కూర్చొని యుద్ధానికి వచ్చాడు. ఆ రథం పైభాగంలో ఉన్న గొడుగుకు చిన్ని చిన్ని గంటలు కట్టి ఉన్నాయి. అవి గలగలా శబ్దం చేస్తుండగా వికటాట్టహాసంతో వానరులపై విరుచుకుపడ్డాడు కుంభకర్ణుడు. ఘోరమైన పోరు తర్వాత రామబాణం దెబ్బకు నేలకూలాడు. రథం నుండి కిందికి పడుతున్న సమయంలో కుంభకర్ణుడి చెయ్యి తగిలి ఒక గంట క్రింద పడింది. అదే సమయంలో క్రింద యుద్ధరంగంలో 1000 మంది సింగిలీక కోతులు గుంపుగా వెళుతున్నాయి. కుంభకర్ణుని రథం నుండి తెగిన గంట వేగంగా వచ్చి నేరుగా ఈ కోతులపైన పడింది. గంటదేమో భారీ ఆకారం, కోతులేమో మరుగుజ్జులు. ఇంకేముంది, ఆ 1000 కోతులు గంట కింద ఇరుక్కుపోయాయి. ఉన్నట్టుండి చీకటి కమ్ముకుంది. ఏ చప్పుడు వినబడకుండా పోయింది. అంతే, ఆ బుల్లి కోతులకు భయం పట్టుకుంది. అలా కొద్దిసేపు గడిచాక ఎవరు తమ కోసం రాకపోవడంతో ఒక్కొక్క కోతి ఒక్కొక్క విధంగా మాట్లాడసాగింది. మనల్ని కాపాడడానికి ఎవరూ రాలేదు, చచ్చిపోతామేమో అని ఒక కోతి అంది. మనం తప్పు చేశాం అని మరొక కోతి అంది. అవును, మన రాజు మంత్రి ఇద్దరూ మూర్ఖులే, వాళ్ళను నమ్మి మోసపోయాం అని ఇంకొక కోతి అంది.
అసలు ఆ రాముడు ఎవరు? అతనికి మనకి సంబంధం ఏముంది? అయినా వచ్చాం కదా, కనీసం మన గురించి పట్టించుకున్నాడా? మోసగాడు, నమ్మకద్రోహి అని ఫలానా ఒక కోతి వదిరింది. అవునవును అన్నాయి ఎన్నో కోతులు. అప్పుడు ఒక ముసలి కోతి ముందుకొచ్చి, అనవసరంగా ఆడిపోసుకోవడం వల్ల ప్రయోజనం లేదు, సహనంతో ఉందాం, రామనామ స్మరణ చేద్దాం అంది. ఆ మాటలకు మిగతా కోతులు కిచకిచ నవ్వాయి, అవహేళన చేశాయి. అయినా సరే ఆ పెద్ద కోతి కళ్ళు మూసుకొని రామతారక మంత్రాన్ని జపించడం మొదలుపెట్టింది. ఇంకొంతసేపు గడిచాక తిట్టి తిట్టి అలసిపోయిన కొన్ని కోతులు ఆ పెద్ద కోతితో చేరి రామనామాన్ని చేయసాగాయి. అలా అలా కొద్ది కాలంలోనే అన్ని కోతులు రామనామ సంకీర్తనలో మునిగిపోయాయి. ఈలోపు గంట బయట ఏం జరిగిందో చూద్దాం. రాముడు రావణుణ్ణి సంహరించాడు, సీతమ్మను చేపట్టాడు, విభీషణుడికి పట్టాభిషేకం చేశాడు. ఇక అయోధ్యకు బయలుదేరాలి. అప్పుడు సుగ్రీవుని పిలిచి తన వాగ్దానాన్ని గుర్తు చేశాడు. కపి సైన్యాన్ని లెక్కించి రమ్మన్నాడు. లెక్కలు వేసిన సుగ్రీవుడు రాముడి దగ్గరకు వచ్చి 1000 కోతులు తక్కువగా ఉన్నాయని చెప్పాడు. మళ్ళీ లెక్క వేయమన్నాడు రాముడు. మళ్ళీ 1000 తక్కువగా ఉందన్నాడు సుగ్రీవుడు. అప్పుడు సాక్షాత్తు రామచంద్రుడే బయలుదేరాడు. ముందు హనుమ దారి చేస్తుండగా యుద్ధరంగంలోకి వచ్చాడు రాముడు. ఎటు చూసిన రాక్షసుల శవాలు, విరిగిన రథాలు, కత్తులు, పగిలిన డాళ్ళు, వాటన్నింటి మధ్య ఎక్కడైనా వానరులు పడి ఉన్నారేమో స్వయంగా వెతుకుతున్నాడు రాముడు. అంతలో స్వామి దృష్టి ఒక గంటపై పడింది. హనుమా అన్నాడు. పవనసుతునికి తన స్వామి అంతరంగం ఇట్టే అర్థమైంది. వెంటనే తోకను పెంచి గంటను పైకి లేపాడు. అక్కడ ఆ గంట క్రింద పెదవులపై రామనామం తాండవిస్తుండగా మూసిన కళ్ళతో అప్పటి వరకు చీమ చిటుక్కుమన్న శబ్దం కూడా వినని మరుగుజ్జు కోతులు అపార పారావార ఘనఘోర తరంగ ఘోషలా వినబడిన జయ జయ ధ్వానాలకు ఉలిక్కిపడ్డాయి. రామభక్తితో వికసించిన మనసులతో కూర్చుని ఉన్న కోతులు. సుగ్రీవుడు చకచకా లెక్క వేశాడు. 1000 సింగిలీక కోతులు. లెక్క సరిపోయింది. చుట్టూ ఉన్న వానర సైన్యం ఒక్క పెట్టున జయ జయ రామ, జయ జయ రఘురామ అంటూ జయఘోషణ చేసింది. చీకటికి అలవాటు పడిపోయిన కళ్ళతో దగదగా మెరుస్తున్న సూర్యకాంతిని చూడలేక కళ్ళకు చేతుల్ని అడ్డుపెట్టుకుని నెమ్మదిగా చూడసాగాయి. అదిగో ఎదురుగా ఆజానుబాహుడు, అరవింద దళాయతాక్షుడు, నిశాచర వినాశకరుడు, భక్తకోటికి సీతకరుడు అయిన రాముడు నిలబడి ఉన్నాడు. అంతే, సింగిలీక కోతులకు దిగ్భ్రమ కలిగింది. దిక్కులు తోచలేదు. ఏం చెయ్యాలన్న ఆలోచన రాలేదు. వానర సైన్యం మరొక్కమారు జయఘోషణ చేసింది. జై శ్రీరామ, జై శ్రీరామ. అప్పుడు తెలిసింది ఏం చేయాలో. వెంటనే రామ పాదార విందాలపై పడ్డాయి ఆ బుల్లి కోతులు. రాముడు మోసగాడు అన్న ఈ కోతిని, హనుమంతుడు బుద్ధిహీనుడు అన్న ఆ కోతిని తాకాయి రామస్వామి మృదు హస్తాలు. ఎవరి వీక్షణం భవసాగరాన్ని తారణం చేయిస్తుందో అటువంటి రామ వీక్షణం తారకమంత్రమే త్రోవ అన్న పండుకోతిపై ప్రసరించాయి. అలా సింగిలీక కోతుల జన్మలు ధన్యమయ్యాయి. ఇప్పుడు రాముడి దృష్టి హనుమ వైపుకు మళ్ళింది. సుందరే సుందరం కపిహ. ముద్దైన కోతి తోకకు ముచ్చటైన గంట మురిపంగా చూశాడు ముగ్ధమోహనుడైన రాముడు. హనుమా, రాముడు మాట తప్పడు అనడానికి ఉదాహరణగా నిలిచే ఈ సింగిలీకుల కోతల కథకు గుర్తుగా తోకతో గంటను కలిగిన నీ రూపాన్ని ఎవరు చేతులారా అర్చిస్తారో, మనసారా ప్రార్థిస్తారో వారికి నా అనుగ్రహం రెండింతలుగా లభిస్తుందని వరమిచ్చాడు శ్రీరాముడు. వాలంలో గంటను కలిగిన వానర శ్రేష్ఠుని దర్శించేటప్పుడు, పూజించేటప్పుడు ఈ సింగిలీక కథను గుర్తు చేసుకోండి. సింగిలీక వరద శ్రీరామచంద్ర అని ప్రార్థించండి. జయ జయ ఆంజనేయ, జయ జయ శ్రీరామ. శ్రీరామ జయ రామ, జయ జయ రామ. జై శ్రీమన్నారాయణ.